తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ ద్వారా స్థిరమైన అభివృద్ధి, వికసిత్ భారత్ దృక్కోణం అనే అంశంపై కడప మానవ్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్ర, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల పాత్ర అత్యంత కీలకమని, పాలిటెక్నిక్ కళాశాల స్థాయిలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం అభినందనమని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశోధన, ఆవిష్కరణలు, నూతన సాంకేతికతలపై దృష్టి సారించి వికసిత్ భారత్ లక్ష్యాలను కృషి చేయాలని సూచించారు. Just a small request for us, very much ready. Even it is very scheduled. When we see the machines, you can see how much of work we can cover. సో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వాళ్ళు ఈ 2 రోజులు ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, ఇంజనీరింగ్, సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి, వికసిత్ భారత్ గురించి వీళ్ళు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన అంశం. అందులో ఒక నేషనల్ సెమినార్ నిర్వహించడం, దానికోసం చాలామంది పరిశోధకుల దగ్గర నుంచి పరిశోధన పత్రాలు తీసుకొని రావటం, వాటిని ఒక సాగునీరుగా ప్రచురించడం, వాటన్నిటిని కూడా ఒక ప్రొసీడింగ్స్గా ప్రచురించడం చాలా సంతోషకరంగా ఉంది. 2047 వరకు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ యొక్క పాత్ర చాలా ఉంది. సో ఇది పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఈ సైన్స్, టెక్నాలజీ గురించి, ఇంజనీరింగ్ గురించి, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా అవగాహన కల్పించడం వల్ల వారి భవిష్యత్తులో ఇంకా వారికి ఉపాధి అవకాశాలు బాగా పెరిగి, నైపుణ్యాలు కూడా బాగా పెరిగి, వారు సమాజానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెమినార్స్, కాన్ఫరెన్సెస్ని నిర్వహించడం వల్ల కానీ, వీటిని అటెండ్ అవ్వటం వల్ల కానీ విద్యార్థుల్లో కానీ కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పరిశోధన చేయడానికి, అదేవిధంగా బోధన చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక 2 రోజుల జాతీయ సెమినార్ నిర్వహించిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వారిని అభినందిస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజమన్నర్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు చిరుకుతో కూడిన దండం, ఆవుదూడ, లక్ష్మీహారము, మకర కంటి, స్వర్ణ యజ్ఞోపవితం, కల్కితురాయి, సూర్యచంద్రులతో కూడిన కిరీటం వంటి అలంకరణలతో భక్తులను కటాక్షించారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు గజలక్ష్మి, మామిడి పిందుల హారం, కమల, లంబహస్తాలతో దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టువాసం సత్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఈ క్రమంలో తదుపరి పనులు చేపట్టాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి పాల్వంచలో స్థలం గుర్తించామని తెలిపారు. ఓఎల్ఎస్ సర్వే ఫిజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాల కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ. క్రెడిబిలిటీ కంపెనీలకే భూముల కేటాయింపు జరుగుతుందని చెప్పిన మంత్రి లోకేష్. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుంది. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వివిధ విమానాశ్రయాల అభివృద్ధి పనులకు సంబంధించి చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.